పొద్దున్న నుంచి ఏం తిన్నారు మరి? ఏం తినలే నిన్న మొన్న? అసలు అన్నమే తింటలేరా మీరు? అన్నం తింటలేరా అసలు? బబుల్ గమ్ తింటున్నావు కదా మరి? బబుల్ గమ్ తింటున్నావు కదా? అన్నం పెడతలేరా? ఎందుకు మరి? ఎట్లుంటున్నావు మరి? మీ అమ్మాయి ఇట్లా ఏం చేస్తారు? ఇంటికి గిన్నెలు ఇస్తారా? మరి అన్నం బియ్యం తీసుకురారా? మీ నాయన ఏం చేస్తాడు? కుడుకలకు చక్కెర ఇస్తాడా? పానీపూరి తింటారు? ముగ్గురు తింటారా? పార్సల్ ఇప్పియాలా? ఒక ప్లేట్ ఇప్పిస్తే తీసుకొని పోతారా అందరు? అలాగా మీరెవరు అంటే మీ అంతా ఒకటి కాదా? ఏడ ఉంటారు మీరు? ఏడా? ఎన్ని తింటారు? రెండు ఇప్పియాలా? ఎన్ని తింటారు ఒక్కొక్కరు? మీరు తినేది చెప్పాలి. మీకు కూడా ఇస్తారా? ఒకరు అలాగలాగా రెండు ప్లేట్లు ఇప్పియాలనా? ఎవరికి? మీరు తీసుకోండి మరి. రెండు ప్లేట్లు ఇప్పియాలనా? మాస్క్ తీయాలా? ఎందుకు చూస్తావా? ఏమడిగినావు? ఉల్లిగడ్డలు తింటావా నువ్వు? కడుపుతోటున్నారా? కడుపుతోటున్నారా? అన్నం వండరా మరి ఇంట్లో? అయ్యో, అన్నం వండుకొని కొంచెం అన్నం తినాలి కదా. రోజుకు ఒకసారి పానీపూరి తినుకుంటుంటారా? చదువుకోరా మీరు? చదువుకోరా? అబద్ధాలు చెప్తుందా? చదువుకోవాలి కదా మరి. పేరు కొట్టేసిరా? మరి నువ్వు పోతలేవేమో కొట్టేసినట్టున్నారు. ఉందా? ఇది అయిపోయిందా? గట్టిగా ఎప్పుడైతే పగిలిపోతాయి మళ్ళీ. ఇది అయిపోయిందా? అన్నీ 3. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ముగ్గురు కలిపి ఉంటా నేను.
మార్క్స్ తీయాలనా? ఎందుకు, ఏం చేస్తావు? చూస్తావా? చదువుకోవాలి మీరు, ఇట్లా అడుక్కోకూడదు, సరేనా? చదువుకోవాలి, చదువుకోవాలి. చదువుకుంటే మళ్ళీ ఇప్పిస్తా నేను. చదువుకుంటే మార్క్స్ తీయాలా? మా సార్ లెక్కనే ఉన్నారు. పిల్లలు మస్తు హుషారు ఉన్నారు, కానీ చదువుకోవాలి మీరు, ఇట్లా అడుక్కోకూడదు, సరేనా? తిండి ఓకే సరే, కానీ పైసలు అవి అడుక్కోకూడదు మీరు. ఏం చెప్తున్నా, సరేనా? బాయ్.